అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆరోగ్యమే మహాభాగ్యమని. మన బాడీలో గుండె, లివర్ ఎంత ఇంపార్టెంటో మన కిడ్నీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అవి మనకు తెలియకుండానే 24 గంటలు మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాయి. కానీ రీసెంట్గా చూస్తే చాలా మందిలో కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్య బాగా పెరిగిపోతుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? ఈరోజు మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, ముఖ్యంగా దాని వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటి అనే ఇంపార్టెంట్ విషయాలు సింపుల్గా తెలుసుకుందాం. చూడండి, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మన కిడ్నీలు తమ నార్మల్ ఫంక్షన్ చేయకుండా ఆపేయడం. ఇంత కిడ్నీలు ఏం చేస్తాయంటే మన రక్తంలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అంటే యూరియా కావచ్చు, క్రియాటిన్ లాంటివి కావచ్చు, వాటిని తీసేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తూ ఉంటుంది. మన శరీరంలో వాటర్ లెవెల్స్ని, సాల్ట్ లెవెల్స్ని అంటే ఎలక్ట్రోలైట్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ పనులు ఆగిపోయినప్పుడు ఆ వేస్ట్ అంతా మన బాడీలోనే పెరిగిపోతుంది. మనం చాలా సీరియస్ అయిపోతాం. దీన్ని మనం కిడ్నీ ఫెయిల్యూర్ లేదా రీనల్ ఫెయిల్యూర్ అంటాం. ఇంతకు కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుందంటే కిడ్నీలు ఒకసారిగా పోవు, సాధారణంగా 2 విధాలుగా దెబ్బతింటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సడన్గా రావటం. ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎందుకు అయిపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి బీపీ సడన్గా పడిపోతే కిడ్నీలకు ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమైపోతుంది? కిడ్నీలు పని చేయకుండా వెళ్ళిపోతుంది. అదొక రీజన్. లేదా ఏదైనా పెద్ద ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇలా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటుంది. ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే కొన్నిసార్లు కిడ్నీలు మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఇంకొక రకమైన కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటంటే నెమ్మదిగా రావడం అంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్, సికేడి. ఇది కొంచెం డేంజర్ అని చెప్పాలండి. ఇది స్లోగా చాలా సంవత్సరాలుగా బిల్డప్ అవుతుంది. ఇది ఎలా బిల్డప్ అవుతుందంటే మన బాడీలో ఉండే కొన్ని క్రోనిక్ కండిషన్స్ వల్ల. క్రోనిక్ కండిషన్స్ అంటే ఏంటంటే దీర్ఘకాలికమైన జబ్బులు. వాటికి ఉదాహరణ డయాబెటీస్, బీపీ ఇలాంటి జబ్బులు క్రోనిక్ కండిషన్స్ అంటారనమాట. వీటి వల్ల కిడ్నీలోని చిన్న చిన్న ఫిల్టర్స్, వాటిని నెఫ్రాన్స్ అంటారండి, ఇవి దెబ్బతింటాయి. ఒక్కసారి అవి పోతే మళ్ళీ రిపేర్ అవ్వవు. ఈ డ్యామేజ్ ఎక్కువయ్యే కొద్దీ కిడ్నీలు పూర్తిగా ఆగిపోతాయి. దీనినే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారండి. ఇప్పుడు ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ వెనక ఉన్న టాపెస్ట్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేను చెప్పబోయే రీజన్స్ వల్ల ఎక్కువ శాతం కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. మొదటి రీజన్ ఏంటంటే షుగర్, డయాబెటీస్. ఇది మన ఇండియాలో చాలా ఎక్కువ అండి. కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి మెయిన్ రీజన్ డయాబెటిక్స్. ఈ డయాబెటీస్ కిడ్నీస్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనుకుంటే, మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కాలం కంట్రోల్లో లేకపోతే ఆ హై షుగర్ లెవెల్ కిడ్నీలో ఉండే స్మాల్ బ్లడ్ వెజల్స్ని అంటే చిన్న చిన్న రక్త కణాలని, అదేవిధంగా ఫిల్టర్స్ని డ్యామేజ్ చేస్తుంది. దీన్నే డయాబెటీస్ నెఫ్రోపతి అంటారు. నెంబర్ 2 రీజన్ వచ్చి హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్, సైలెంట్ కిల్లర్. మీ బీపీ కంట్రోల్లో లేకపోతే ఎక్కువ ప్రెషర్ కిడ్నీ ఫిల్టర్లపై నిరంతరం పడుతూ ఉంటుంది. ఇలా చాలా కాలం బ్లడ్ ప్రెషర్ అనేది మన కిడ్నీల మీద పడడం వల్ల రక్తనాళాలు టైట్ అయిపోయి బ్లడ్ ఫిల్టరేషన్ తగ్గిపోతుంది, కిడ్నీలు వీక్ అయిపోతాయి. ఇక మూడవ కారణం ఏంటంటే పెయిన్ కిల్లర్స్, ఓవర్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. మన తప్పే, డాక్టర్లను అడగకుండా చిన్న చిన్న నొప్పులు కూడా విపరీతంగా పెయిన్ కిల్లర్స్ని వాడుతూ ఉంటాం. ఇలా వాడడం వల్ల ఈ మందులు కొన్నిసార్లు కిడ్నీలకు బ్లడ్ సప్లై తగ్గించి దీర్ఘకాలంలో కిడ్నీ కణాలను పాడు చేస్తాయి. అందుకనే చిన్న చిన్న నొప్పులకు కూడా ఇలాంటి మెడికేషన్స్, టాబ్లెట్స్ యూజ్ చేశారంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 3 కారణాలు అతి ముఖ్యమైన కారణాలు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి. ఇదే కాకుండా ఇంకొక కారణం ఏంటంటే కిడ్నీ స్ట్రోక్. అంటే స్టోన్స్ వచ్చి అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చి యూరిన్ ఫ్లోకి అడ్డుపడ్డప్పుడు ఈ కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటుందండి. అదే కాకుండా గ్లోములార్ నెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఫిల్టర్లో వాపు రావడం. ఇది ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటుంది. అది ఫ్రెండ్స్ విషయం. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రాత్రికి రాత్రి వచ్చే సమస్య కాదు. మనం పట్టించుకొని పైన చెప్పిన క్రోనిక్ డిసీజ్ వల్ల ఇది నెమ్మదిగా వస్తుంది. నా పర్సనల్ మెసేజ్ అండ్ అడ్వైస్ ఏంటంటే మిత్రులారా, మీకు కానీ డయాబెటీస్ లేదా హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయండి. నొప్పి మాత్రలో చిన్న చిన్న వాటికంతా యూజ్ చేయకండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే నీళ్లు బాగా తాగుతూ ఉండండి. మన వాళ్ళు అసలు నీళ్లు తాగనే తాగరు. నీళ్లు తాగే టెక్నిక్ కూడా చాలా మందికి తెలియకుండా ఉంటుంది. దాని గురించి కూడా వీడియోలు చేస్తాను మునుముందు. మీకు కొంచెం అనుమానం ఉన్నా లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ని వెళ్ళి కలిసి ఒక సింపుల్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, KFT చేయించుకోండి. సరే మిత్రులారా,
చివరగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న వారికి ఒక ముఖ్యమైన విషయం దయచేసి గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో వైద్య రంగం చాలా ముందుకు వెళ్ళింది. కిడ్నీ ఫెయిల్యూర్కి అద్భుతమైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స అంటే కేవలం మందులు డైట్తో ఆగిపోలేదు. డయాలసిస్ లాంటి అధునాతన ట్రీట్మెంట్లు ఉన్నాయి. డయాలసిస్ అంటే కిడ్నీ చేయాల్సిన పని మిషన్ ద్వారా చేయించుకోవడం అని అర్థం. డయాలసిస్తో కూడా చాలామంది ఆరోగ్యంగా ఆనందంగా చాలా సంవత్సరాలు జీవిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఇది ఒక కొత్త జీవితాన్ని ఇచ్చే గొప్ప ట్రీట్మెంట్. మిత్రులారా, మీరు బలాన్ని కోల్పోవద్దండి, పాజిటివ్గా ఉండండి. ఈ ట్రీట్మెంట్లు మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. మీ డాక్టర్లు ఇచ్చే సలహాలు నమ్మకంతో పాటిస్తే ప్రతిరోజు సంతోషంగా జీవించగలరు. మీరు అస్సలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకండి. మీరు ఒక్కరే కాదు, ఈ ప్రపంచం మీద చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. ఓకేనా? మీరు చేయవలసిందల్లా పాజిటివ్గా ఉండటం, ధైర్యంగా ఉండటం, మరియు మీరు ట్రీట్మెంట్ని నమ్మటం. మీరు నవ్వుతూ బలంగా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. హ్యాపీగా ఉండండి, నమ్మకంతో ముందుకు సాగండి. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.